ఫస్ట్ వీడియో చేయడానికి ముందు మనకి చాలా థాట్స్ ఉంటాయి. నా వాయిస్ ఎలా ఉంది? నేను కెమెరా ముందు ఆక్వర్డ్‌గా కనిపిస్తున్నానా? ఎవరైనా నవ్వితే? ఎవరు చూడకపోతే? ఇలా చాలా క్వెషన్స్. నిజానికి నా ఫస్ట్ వీడియో గురించి నాకు కూడా చాలా థాట్స్‌నే ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మనల్ని మనమే ఎక్కువ జడ్జ్ చేసుకుంటాం. మన మిస్టేక్స్ మనకే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఆడియన్స్‌కి అవి పెద్ద విషయం కాకపోవచ్చు. మరొక విషయం ఏంటంటే మనం ఫస్ట్ వీడియో ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండదు. అది ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ వీడియో యొక్క జాబ్ పర్ఫెక్ట్‌గా ఉండడం కాదు. మన జర్నీని స్టార్ట్ చేయడం. మనం ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకున్నప్పుడు బ్యాలెన్స్ పర్ఫెక్ట్‌గా ఉండదు. పడిపోతాం. మళ్ళీ లేస్తాం. మళ్ళీ ట్రై చేస్తాం. అలాగే కంటెంట్ క్రియేషన్ కూడా. మొదటి వీడియోలో తప్పులు చేస్తాం. రెండో వీడియోలో వాటిని కరెక్ట్ చేస్తాం. మూడో వీడియోలో ఇంకేదో కొత్తగా నేర్చుకుంటాం. అలా మా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అందుకే నేను ఇప్పుడు ఒక విషయం నమ్ముతున్నా. రెడీ అయ్యాక స్టార్ట్ చేస్తానని వెయిట్ చేస్తే మనకి ఆ పర్ఫెక్ట్ ఎప్పటికి రాకపోవచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాతే క్లారిటీ వస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాతే మనకి నిజంగా ఏం చేయాలో అర్థమవుతుంది. కాబట్టి మీ దగ్గర పర్ఫెక్ట్ కెమెరా లేకపోయినా పర్లేదు. పర్ఫెక్ట్ వాయిస్ లేకపోయినా పర్లేదు. పర్ఫెక్ట్ ఎడిటింగ్ రాకపోయినా పర్లేదు. మీ దగ్గర ఒక ఐడియా ఉంటే చాలు. మొదటి స్టెప్ వేయండి. ఎందుకంటే ఒకరోజు మన ఫస్ట్ వీడియోని చూసి ఇక్కడి నుంచే కదా నా జర్నీ మొదలైంది అని చెప్పుకోవాలి.